ఇప్పుడు మంది 1.5% టీఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నాను. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాభా నియంత్రణ మీద చాలా ఫోకస్ చేశారు. ఐ థింక్ 1999, 2000 ఆ టైంలో ఒక ఫోకస్డ్గా పనిచేశారు, జనాభా నియంత్రించాలి అని. అప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు ఏంటి అంటే, ఒకళ్ళు ముద్దు, ఇద్దరు హద్దు, 3 అసలే వద్దు అనేది ఆయన ఇచ్చిన స్లోగన్. అంటే ఒకళ్ళ కంటే ఓకే, ఇద్దరు వరకైనా ఓకే, కానీ 3వ వాళ్ళు అసలే వద్దు అనేది. నిజానికి ఎవరైనా 3 పిల్లల కంటే వాళ్ళకి లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్గా ఇలా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చట్టం తీసుకొచ్చారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదు. మన లోకల్ బాడీ సందర్భంగా తెలంగాణలో సవరణ తీసుకొచ్చారు. ఆ 3 పిల్లల నిబంధన ఎత్తేశారు. మొన్నటిదాకా లోకల్ బాడీలో తెలంగాణలో కూడా 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆ నిబంధన ఎత్తేశారు. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నిబంధన ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజుల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు, జనాభాకు తగ్గట్టు అవకాశాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, విపరీతంగా పిల్లల్ని కనేస్తున్నారు అనే కారణం చేత ఆ రోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఆ మాటలు చెప్పారు. కానీ ఒక 30 ఏళ్ళ తర్వాత, అంటే 25 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, పిల్లల్ని కనండి, 2 పిల్లల కంటే పుట్టే 2వ పిల్లవాడికి 25,000 రూపాయలు ఇస్తాను, 3వ పిల్లవాడిని పుడితే 3వ వాడికి కూడా 25,000 ఇస్తాను, డైరెక్ట్గా తల్లి అకౌంట్లో వేపిస్తాను, 5 సంవత్సరాల పాటు పౌష్టికాహారం కోసం నెలకు 1,000 రూపాయలు ఇస్తాను, సెలవుల కోసం ఒక అదనంగా 1 మంత్ సెలవులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నేను ఇస్తాను, మీరు పిల్లల్ని కనండి. రెండోది, వాళ్ళకి ప్రీ ఎడ్యుకేషన్ 18 ఇయర్స్ వరకు నేను బాధ్యత తీసుకుంటాను, అంటే గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్స్ వీటిల్లో. తర్వాత ఐవీఎఫ్ ద్వారా కూడా గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఐవీఎఫ్ టెక్నాలజీని డెవలప్ చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కనండి అనేది ఆయన నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ పాలసీని ప్రకటిస్తూ దాన్ని జనము చర్చగా పెట్టారు. అంటే జనానికి ఇది అర్థం కావాలి, జనం నుంచి కూడా రివ్యూ తీసుకోవాలని చెప్పేసి జనంలో చర్చగా పెట్టారు. దాన్ని 1 మంత్ పాటు జనంలో చర్చగా పెట్టిన తర్వాత సమాజం నుంచి వచ్చేటువంటి రకరకాల వాటిని కూడా చర్చించి, ఎందుకంటే జనం ఎడ్యుకేషన్తో సంబంధించింది కాబట్టి, జనాన్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ఈ పాలసీలో భాగం కాబట్టి జనంలో విపరీతంగా చర్చ పెట్టి మళ్ళీ 1 మంత్ తర్వాత అసెంబ్లీలో చర్చించి దాన్ని చట్టంగా మార్చాలి అనుకుంటున్నారు. ఏదేమైనా ఇవాళ జనాభా గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి కారణం ఏంటంటే, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి విపరీతమైన జనం మన దగ్గర బాగా తగ్గిపోతుంది, అక్కడ పెరిగిపోతున్నారు. సగటున అక్కడ దేశవ్యాప్తంగా బర్త్ రేటు 2.1% ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1.5% ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి బాధ. అంటే ప్రతి 2 జంటల్లో 3 పిల్లలు మాత్రమే కంటున్నారు. సరే, ఒకరు ఇద్దరిని కనొచ్చు, ఒక జంట ఒకరినే కనొచ్చు. ప్రతి 2 జంటల్లో 3 పిల్లలు మాత్రమే పుడుతున్నారు. ప్రతి 100 జంటల్లో 150 మంది పిల్లలు మాత్రమే కంటున్నారు. అదే నార్త్ ఇండియాలో చూసినప్పుడు ప్రతి 100 జంటలు 210 మంది పిల్లల్ని కంటున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో అయితే 3.9%, అంటే దగ్గర దగ్గర ప్రతి 100 జంటలు 390 మంది పిల్లల్ని కంటున్నారు. అంటే ఒక్కొక్కరు 3 పైన పిల్లల్ని కంటున్నారు. కానీ మన కాడ మాత్రం జనాభా విపరీతంగా తగ్గిపోతుంది, ఆయా రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దాని ఫలితంగా మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. స్థానిక సంస్థలకు వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రానికి వచ్చే నిధులు కావచ్చు. అంటే కేంద్రం పాపులేషన్ బేస్ మీదే నిధులు విడుదల చేసింది, పాపులేషన్ బేస్ మీదే పథకాలను అమలు చేసింది. మన కాడ డెవలప్మెంట్కి ఇబ్బంది అవుతుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. మన కాడ ఉన్న అవకాశాలను కూడా వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. అంతిమంగా వాళ్ళు బాగుపడుతున్నారు, మనం నష్టపోతున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారి బాధ. నిజానికి అసలు చంద్రబాబు నాయుడు గారు గతంతో చెప్పిన మాటలతో సంబంధం లేకుండానే మన వాళ్ళు పెద్ద ఎత్తున జనాభా నియంత్రణ పాటించారు, ఎందుకంటే ఆర్థిక కారణాల ఫలితంగా. కానీ ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జనాభాని మనం పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి, డీలిమిటేషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. దాంట్లో తెలుగు రాష్ట్రాలకి, సౌత్ ఇండియాకి తీవ్రంగా అన్యాయం జరగబోతుంది. మొత్తం నార్త్ ఇండియాలో పార్లమెంట్ స్థానాలు పెరగబోతూ ఉన్నాయి, సౌత్ ఇండియాలో మాత్రం చాలా కొద్దిగా పెరగబోతూ ఉన్నాయి. నార్త్ ఇండియాతో పోలిస్తే మన పెరుగుదల చాలా నామినల్.
కారణం ఏంటంటే మన దగ్గర జనాభా తక్కువ, అక్కడ జనాభా ఎక్కువ. రేపొద్దున సౌత్ ఇండియా మొత్తం ఒక పార్టీ గెలిచినా మన సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా నార్త్ ఇండియాలో మెజారిటీ వచ్చే పార్టీలు దేశాన్ని అలగలవు. వాళ్ళు సౌత్ ఇండియాని ఎందుకు పట్టించుకుంటారు అప్పుడు? కాబట్టి మన పాపులేషన్ విపరీతంగా పెరగాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో ప్రకటించారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరగాలనేది ఆయన ఆలోచన. మరి మీ అభిప్రాయం ఉంది జనాభా పెరుగుదల మీద? అంటే వారు రియాలిటీలో మాట్లాడుకున్నప్పుడు పిల్లలను ఎందుకు అంటలేదు అనే పాయింట్కి వచ్చినప్పుడు మారిన పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, ఎడ్యుకేషన్ లక్షలాది రూపాయలు ఖర్చు కావటం, వైద్యం లక్షలాది రూపాయలు, అంటే చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్ పాలైనా సరే వేలకి వేలు ముక్కుబిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. సో విద్యా వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయినాయి, అవకాశాలు తగ్గిపోయినాయి, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడున్నటువంటి ఆస్తిపాస్తులు పెద్దవాళ్ళకి ఏమైనా ఉన్నా సరే అవి ఇప్పుడున్నటువంటి ఖర్చుల్లో చిన్నవిగా మారిపోయినాయి. సరే ఒక్కళ్ళైతే బాగా బతకగలరు, ఇద్దరైతే కష్టపడతారు, ఇబ్బంది పడతారు అనేది సమాజంలో బాగా పెరిగిపోయింది. సో ఖచ్చితంగా పిల్లలని కనాలి కనుక అంటే పరిస్థితుల్లో కూడా మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని. ఫ్రీ ఎడ్యుకేషను ఏదో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇవ్వడం కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కాకపోయినా ఫీజును పరిమితం చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అందరూ ఇష్టపడే పరిస్థితిలో ఉన్నారా అంటే అది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే అది ఇష్టపడతారు, కానీ అంత స్ట్రాంగ్గా ఉందా? రియాలిటీలో మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం దొరికిందని అందరికీ తెలుసు, కానీ ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ సౌకర్యాలు లేవు, ఉండవు కాబట్టి, డాక్టర్స్ టైం టు టైం మెయింటైన్ చేయరు కాబట్టి, అక్కడ సరిగా చూడరు కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడు ప్రజలు కోరికలు అడగరు, రాయితీలు అడగరు, సబ్సిడీలు అడగరు. ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని కనాలంటే పరిస్థితుల్లో మార్పులు రావాలి. అలా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట వింటారు.